వర్ణం చేసిన అవకాశాన్ని స్వామికి అనుగ్రహించారు. స్వామికి చాలా ఇష్టమైన మాసం వైశాఖ మాసం. మీరందరూ కూడా అవకాశం భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో కలవండి. గోవింద నమస్తూ స్మశ్రీ గురుజనాభ్యాం నమో నమః. జ్ఞానాన్వయం దేవ నిర్మలస్వరిగా కృతం ఆహారం సర్వవిద్యానాం హయగ్రీవమాశ్రయే. హయగ్రీవాయ నమః. సత్యదేవాయ నమో నమః. కథా ప్రారంభః. ఏకదా నైమిషారణ్యే శౌనకాదయః ప్రత్యక్ష సర్వే సూతం పౌరాణికం కలు. పూర్వకాలంలో నైమిషోమనగర మహారణ్యమునందు శౌనకాలు ఋషులందరూ కూడా కూర్చొని భక్తి శ్రద్ధలతో నమస్కారిస్తున్నారు. అక్కడకు సమస్త పురాణములు సకల శాస్త్రములు ధర్మాలు తెలిసిన మహానుభావుడు గొప్పవాడు అయినటువంటి సూత మహాముని వచ్చాడు. సూత మహాముని గురించి శౌనకాలు ఋషులందరూ కూడా లేచి నమస్కరించి ఒక ప్రశ్న వేశాడు. సూత, మహానుభావ, మానవుల కష్టాలని తొలగిపోయి మానవులందరూ కూడా సుఖశాంతులతో జీవించడానికి ఏదైనా పుణ్యకార్యం ఉంటే తెలపండి స్వామి అని అడిగారు. సూత మహాముని, ఓ మునీశ్వరులారా, పూర్వకారుని ప్రశ్ననే. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నారద మహాముని అడిగి ఉన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద, కలియుగంలో మానవుల కష్టాలని తొలగిపోయి మానవులందరూ కూడా సుఖంగా జీవించడానికి ఒక వ్రతము కలదు. ఆ వ్రతమే సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతాన్ని చేయడం వలన మానవులకు దుఃఖముల శోకములన్నీ నశించిపోతాయి. ధనధాన్యాది సంపదలన్నీ కలుగుతాయి. స్త్రీలకు సంపూర్ణ సౌభాగ్యం, సంతానం లేని వారికి యోగ్యమైన మంచి సంతానము ఈ వ్రతము ద్వారా కలుగుతుంది. ఈ వ్రతము చేయడం ముఖ్యముగా మాఘమాసము, వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసాలు ప్రశస్తమైన మాసములు. ఏకాదశి, పౌర్ణిమ, సంక్రాంతి రోజులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చును. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధలతో కూడి దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలలో కానీ, తులసిలలో కానీ వ్రతాన్ని చేయడం వలన దేవతలతో కలిసి వ్రతం చేసిన ఫలితాన్ని పొందవచ్చును. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో పుణ్య దంపతులు తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి వీళ్ళంతా శుభ్రపరిచిన బ్రాహ్మణులు వచ్చి గణపతి పూజతో ప్రారంభం చేయాలి. నవగ్రహాలను పూజించాలి. సత్యనారాయణ స్వామి వారికి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి కథలు శ్రద్ధగా వినాలి. కథానంతరం స్వామికి ఇష్టమైనటువంటి గోధుమ ప్రసాదం నివేదన చేసి వ్రతం చేసిన దంపతులు బ్రాహ్మణులకు, బంధువులకు భారీ చేతుల మీదుగా అన్నదానాలపైన, వస్త్రదానాలపైన దాన ధర్మాలు చెయ్యాలి. బ్రాహ్మణ ఆశీస్సులు పొందాలి. సత్యదేవా 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 అంటూ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ గడపాలి. ప్రథమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవింద గట్టిగా గోవింద. రెండవ కథ. పూర్వకాలంలో కాశీ